వెల్కమ్. చూడండి, ఇక్కడ సెంటెన్సెస్ విత్ డేర్ అండ్ నీడ్ క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఎలా రాయాలనో తెలుసుకుందాం. హీ డేర్స్ టు అపోజ్ హిస్ ఫాదర్. ఇక్కడ ఈ డేర్స్ అనేది మనం మెయిన్ వర్బ్ గా ఉపయోగించినాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట డేర్స్. హీ సబ్జెక్ట్ గా ఉంది కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ మనం ప్రెజెంట్ సింపుల్ లో వాడాలి. డజంట్ హీ డజంట్ హీ ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. తర్వాత చూడండి, షీ డస్ నాట్ డేర్ టు స్పీక్ విత్ మీ. డస్ నాట్ డేర్ సెంటెన్స్ నెగిటివ్. డస్ ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ నెగిటివ్. డేర్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అనమాట. డస్ తో కలిసి ఉంది. డస్ షీ డస్ షీ క్వశ్చన్ ట్యాగ్ మొత్తం కూడా మనము స్మాల్ లెటర్స్ తో రాయాలి. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. యూ డేర్ టు ఆస్క్ దెమ్. డేర్డ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V2 అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ హెల్పింగ్ వర్బ్ మనం తీసుకొని డిడింట్ యూ అనేసి రాయాలి. డిడింట్ యూ. తర్వాత చూడండి, ఐ షల్ డేర్ టు ఆన్సర్ హర్. షల్ ప్లస్ డేర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. షాంటై షాంటై. ఐ మాత్రం క్యాపిటల్ లెటర్ రాయాలి క్వశ్చన్ ట్యాగ్ లో. మిగతా అన్ని లెటర్స్ కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి. షాంటై. షల్ నాట్ కు మనం షల్ నాట్ ని షాంటై అనేసి రాయాలి. దే నీడ్ హిస్ హెల్ప్. చూడండి, ఇక్కడ ఈ నీడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అనమాట. V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. డోంట్ దే అనేసి రాయాలి. తర్వాత వి నీడెడ్ యువర్ సపోర్ట్. ఈ నీడెడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అనమాట. V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సెంటెన్స్ పాజిటివ్ అనమాట. ఇప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. డిడింట్ వి క్వశ్చన్ మార్క్. హీ విల్ నీడ్ హర్ గైడెన్స్. సింపుల్ ఫ్యూచర్ విల్ ప్లస్ V1. ఇక్కడ నీడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అనమాట. సెంటెన్స్ పాజిటివ్. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. వోంట్ హీ ఐ హ్యావ్ నాట్ నీడెడ్ యువర్ హెల్ప్. చూడండి, ఇక్కడ హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. నీడెడ్ అనేది మెయిన్ వర్బ్ V3. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందన్నమాట ఈ సెంటెన్స్ అనమాట. ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపుల్. నీడెడ్ అనేది ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ V3. ఐ హ్యావ్ నాట్ నీడెడ్ యువర్ హెల్ప్. ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ నెగిటివ్. హ్యావ్ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మనం సెంటెన్స్ నెగిటివ్ కు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. హ్యావ్ ఐ ఐ మాత్రం క్యాపిటల్ లెటర్ రాయాలి. తర్వాత దే డిడ్ నాట్ డేర్ టు గో అవుట్. డిడ్ నాట్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ సెంటెన్స్ నెగిటివ్. డేర్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్. డిడ్ దే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. డిడ్ దే చివరి వాక్యం చూడండి, షీ విల్ నాట్ నీడ్ దేర్ హెల్ప్. విల్ నాట్ ప్లస్ V1 సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సెంటెన్స్ నెగిటివ్. విల్ షీ ఈ విధంగా మనము క్వశ్చన్ ట్యాగ్స్ రాయాలి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాక్యాల్లో డేర్ నీడ్ అనేటువంటి ఈ రెండు పదాలు మెయిన్ వర్బ్ గానే ఉపయోగించబడినాయి అన్నమాట. హెల్పింగ్ వర్బ్ గా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 4 వాక్యాలను మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ కు ఈ సెంటెన్సెస్ కు తేడా మనకు అర్థమవుతుంది. దే డేర్ నాట్ కమ్ హియర్. ఇక్కడ చూడండి, డేర్ తో నాట్ కలిసి ఉందన్నమాట. అంటే ఇది సెంటెన్స్ నెగిటివ్. అంటే ఈ డేర్ అని ఇక్కడ ఆల్రెడీ మెయిన్ వర్బ్ కమ్ ఉంది చూడండి. ఈ విధంగా డేర్ తో వెంటనే నాట్ ఉన్నట్లయితే ఇది సెంటెన్స్ నెగిటివ్ అయినప్పుడు ఈ డేర్ అనే దాన్ని మనం హెల్పింగ్ వర్బ్ గా తీసుకోవాలి. ఇక్కడ డేర్ నే మనం క్వశ్చన్ ట్యాగ్ లో ఉపయోగించాలి. డేర్ దే ఇది సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి మనము డేర్ దే రాయాలి. డేర్ దే డేర్ దే ఈ విధంగా అన్నమాట.
తర్వాత చూడండి, యూ డేర్ నాట్ గో దేర్. డేర్ నాట్, ఇప్పుడు మెయిన్ వర్బ్ గో అనమాట, కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ డేర్ అనమాట. డేర్ యూ కమ డేర్ యూ, ఈ విధంగా అనమాట. హీ నీడ్ నాట్ సింగ్. సింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, నీడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ లో హెల్పింగ్ వర్బే మనం తీసుకోవాలి. నీడ్ హీ, నీడ్ హీ. తర్వాత చూడండి, ఐ నీడ్ నాట్ ఆస్క్ యూ. ఆస్క్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, నీడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. సెంటెన్స్ నెగిటివ్, నీడ్ ఐ కమ నీడ్ ఐ, ఐ మాత్రం మనం క్యాపిటల్ లెటర్ రాయాలి. ఈ విధంగా మనము ఈ డేర్ కానీ నీడ్ కానీ వాటితో నాట్ కలిసి ఉంటే అదే హెల్పింగ్ వర్బ్ అనమాట. డేర్ హెల్పింగ్ వర్బ్, నీడ్ హెల్పింగ్ వర్బ్ అనమాట. సో ఈ విధంగా నెగిటివ్ సెన్స్తో ఉంటే ఇక్కడ డేర్ కానీ నీడ్ కానీ మనం హెల్పింగ్ వర్బ్గా తీసుకొని వాటినే మనము క్వశ్చన్ ట్యాగ్ రాయడానికి ఉపయోగించాలి. సో బాగా దీన్ని గమనించగలరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.